నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను సౌజన్య. ప్రజెంట్ ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా కానీ పిల్లలకి రోల్ మోడల్ ఎవరు అని అంటే అమ్మ వైపే చూపిస్తారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమ్మ పిల్లలకి రోల్ మోడల్గా ఎలా ఉండాలి, అలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశానికి సంబంధించి మనకు ఎన్నో విషయాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ రామ సీత ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే మదరు అటు వర్కింగ్ చేసుకుంటున్నారు ప్రొఫెషనల్ వైజ్, ఇటు హౌస్ని కూడా మేనేజ్ చేస్తున్నారు, రెండు చేస్తున్నారు. ఒకనొక టైంలో పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది అనేటువంటి సిచ్యువేషన్లోనే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు రెండు మేనేజ్ చేయాలి అండ్ అలాగే పిల్లలకి రోల్ మోడల్గా కూడా ఉండాలి. సో ఆ మదరు పిల్లలకి రోల్ మోడల్గా ఉండాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి అంటారు పిల్లలతో? బెస్ట్ క్వశ్చన్ అడిగారండి. రియల్గా మీరు అన్నట్టు ప్రస్తుత సమస్య ఇది. చాలా పేరెంటింగ్ అనేది కనిపించట్లేదు కానీ చాలా మైన్యూర్ ఇష్యూ, అది చాలా పెద్దది, కనబడదు, చాలా కనపడదు, చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. రైట్. పిల్లలని పెంచడము అంటే ఇట్స్ నాట్ జస్ట్ పిల్లల్ని పెంచడం అనేది ఒక వర్డ్ ఏదో అంటాము, బట్ ఇది ఒక ఫ్యూచర్ జనరేషన్ని తయారు చేస్తుంది మదర్. ఎప్పుడైతే ఆ వర్డ్ ఆలోచిస్తామో ఇట్స్ చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ యాక్చువల్గా ఆలోచిస్తుంది. బట్ ఇట్ ఇస్ హ్యాపీ రెస్పాన్సిబిలిటీ ఫ్రాంక్లీ స్పీకింగ్. రైట్. మదర్హుడ్ అనేది ఎస్. ప్రతి పిల్లలకి ఏంటి అని అంటే ప్రథమ గురువు అమ్మే అంటారు. ఎప్పుడైనా మనం చిన్నప్పటి నుంచి తెలుసుకున్నాం, అవునా? మాతృదేవోభవ అంటాం. ఎందుకు అని అంటే ప్రతి ఒక్కటి పిల్లలు అమ్మని చూసే నేర్చుకుంటారు చాలా చిన్నప్పటి నుంచి. అవును, చాలా చిన్నప్పటి నుంచి మంత్స్ ఏజ్ నుంచి పెరుగుతూ వస్తున్నప్పుడు ప్రతి ఒక్క విషయంలో మదర్నే అబ్జర్వ్ చేస్తుంటారు. ఆ ఏజ్లో పిల్లలకి యాక్చువల్గా గ్రహణ శక్తి చాలా ఉంటుంది. ఈవెన్ మాటలు రాకపోయినా కూడా అప్పుడు ఆ ఏజ్లో కూడా వాళ్ళకు బ్రెయిన్కు ఉండే ఆ గ్రహణ శక్తి అనేది చాలా ఎక్కువ. అబ్జర్వ్ చేస్తుంటారు, వాళ్ళ బ్రెయిన్లో అవి వెళ్ళిపోతూ ఉంటాయి. సో దాంట్లో ప్రతి ఒక్కటి మదర్ చుట్టూనే తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ మదర్ని చూసి నేర్చుకుంటారు. ఓకే. సో మదర్ ఎట్లా ఉంది అనేది ఆ చిన్న ఏజ్లోనే వాళ్ళకి అర్థమవుతుంది. అఫెక్షనేట్గా ఉన్నారా, కూల్గా ఉన్నారా, ప్రశాంతంగా ఉన్నారా, కోపంగా ఉన్నారా. సో అన్నీ వాళ్ళు నేర్చుకుంటారు, ఎవ్రీథింగ్ అనమాట. కైండ్నెస్గా కావచ్చు, కల్చర్ కావచ్చు. ఆ స్టేజ్ నుంచి మొదలు పెడితే పెరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కటి నేర్చుకుంటారు. సోషల్ వాల్యూస్ నేర్చుకుంటారు, ఎథిక్స్ నేర్చుకుంటారు, మోరల్ లైఫ్ నేర్చుకుంటారు, ఫ్యామిలీ రిలేషన్స్ అమ్మ ఎట్లా మెయింటైన్ చేస్తుంది అనేది నేర్చుకుంటారు. అమ్మ సిచ్యువేషన్ని కొన్నిసార్లు అడ్వర్స్ సిచ్యువేషన్స్ వస్తాయి, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్స్లో కావచ్చు, ఫైనాన్షియల్గా ఫ్యామిలీ రిలేషన్స్లో కావచ్చు వస్తాయి. అట్లాంటి సిచ్యువేషన్స్లో మదర్ ఎట్లా హ్యాండిల్ చేస్తుంది డెఫినెట్గా పిల్లలు అబ్జర్వ్ చేస్తారు. చెప్పకపోవచ్చు వాళ్ళు, బట్ వాళ్ళ మైండ్లో అది పడుతుంది అనమాట. హ్యాండ్లింగ్ టెక్నిక్స్ వాళ్ళు నేర్చుకుంటారు, సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్. ఇప్పుడు అదో పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్గా, అడ్వర్స్ సిచ్యువేషన్స్ హ్యాండ్లింగ్ ఎట్లా చేయాలి అని. బట్ అమ్మ దగ్గర నుంచి పిల్లలు చాలా సహజంగా నేర్చుకుంటారు. మీరు అన్నట్టు ఒకప్పుడు మదర్ ఇంట్లో ఉండేది, 24 hours అవైలబుల్ ఉండేది, ప్లస్ మేబీ ఫ్యామిలీలో అదర్ మెంబర్స్ కూడా ఉండేవాళ్ళు. జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అమ్మమ్మలు, నాయనమ్మలు, వీళ్ళందరూ అందరి దగ్గర నుంచి నేర్చుకునే అవకాశం పిల్లలకు ఉండేది. ఇప్పుడు పరిస్థితుల్లో ఏంటి అని అంటే చాలా వరకు మదర్స్ వర్కింగ్ ఉంటారు. సో అక్కడ పిల్లల్ని డే కేర్లో ఉండాల్సిన పరిస్థితి ఉంచవచ్చు, లేకపోతే ఇంకో చోట ఉండొచ్చు. ఈవెన్ దో మదర్స్ ఇంట్లో ఉన్నా కూడా పూర్తి టైం అటెన్షన్ ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు, వేరే యాక్టివిటీస్ చాలా ఉండొచ్చు. ఇట్లాంటి టైంలో ఏది ఎలా చేస్తుంది అమ్మ అనేది పిల్లలు చూస్తారు. అవును, డెఫినెట్గా చూస్తారు. మదర్కి వచ్చే యాంగర్ ఇష్యూస్ కూడా గమనిస్తారు. హస్బెండ్ అంటే ఫాదర్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళిద్దరు రిలేషన్ ఎలా ఉంది అనేది కూడా గమనిస్తారు. సో ఎవ్రీథింగ్. మదర్ ఏంటి అని అంటే తెలియకుండానే చాలా స్టార్టింగ్లోనే మనం అనుకున్నట్టు మేజర్ రోల్, రెస్పాన్సిబిలిటీ. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ చైల్డ్ ఆర్ ఇద్దరు పిల్లలు అనో కాదు, సొసైటీ మొత్తానికి రెస్పాన్సిబిలిటీ. అంటే రేపు పొద్దున ఈ పిల్లలు మదర్ దగ్గర నుంచి నేర్చుకొని సొసైటీలో సిటిజన్గా వస్తారు కదా. అవును. సొసైటీలోకి ఎలాంటి వాళ్ళని పంపిస్తున్నాం మనం, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ మనం చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా విషయాలు చూస్తున్నాము, చాలా బాధ కలిగించేవి కూడా చూస్తున్నాం. సో వాళ్ళని మాత్రమే బ్లేమ్ చేసే బదులు వాళ్ళ వెనకాల వాళ్ళు పెరిగిన వాతావరణం ఎట్లా ఉంటుంది, ఎట్లా పెరిగారో, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే పిల్లల యాటిట్యూడ్స్ కానీ, వాళ్ళ క్యారెక్టర్ బిల్డింగ్లో కానీ, వాళ్ళ బిహేవియర్లో కానీ మదర్ రోల్ చాలా ఉంటుంది. టోటల్ ఫ్యామిలీ రోల్ ఉంటుంది, బట్ మదర్ రోల్ మేజర్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీస్ అన్నీ కూడా చాలా మైక్రో ఫ్యామిలీస్ ఉన్నాయి. హస్బెండ్ వైఫ్ వాళ్ళ కిడ్స్ ఇంతే ఉంటారు, ఇద్దరు జాబ్కి వెళ్ళిపోతారు. సో మరి ఈ సిచ్యువేషన్లో
ఆ మదరు అటు వర్క్ ప్లేస్లో పర్ఫెక్ట్గా పని చేసుకుని రావాలి, ఇంట్లో పని చేయాలి, పిల్లల్ని చదివించుకోవాలి, చూసుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్ అంటే కైండ్ ఆఫ్ టైట్ టైం షెడ్యూల్ ఉంటుంది వాళ్ళది. మరి ఎలాగా పిల్లలకి రోల్ మోడల్గా ఉండాలంటారా? ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటి టైంలో టైం మేనేజ్మెంట్ ఫస్ట్ థింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. టైం మేనేజ్మెంట్ అనేది మన దగ్గర వచ్చే పిల్లలు కూడా నేర్చుకుంటారు, రైట్? సో ఈ టైం మేనేజ్మెంట్ ఇష్యూలోకి వచ్చేసరికి స్టీఫెన్ కోవే ఒక ప్రిన్సిపల్ చెప్తాడు మనకి. ఓకే. ఓకే, ఏంటి అని అంటే మనం చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఒక 4 క్వాడ్రంట్స్ లాగా చేసుకోమంటాడు. 4 క్వాడ్రంట్స్. సో ఫస్ట్ క్వాడ్రంట్ ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ వర్క్స్. ఓకే, సో ఇమీడియట్గా మనం అటెండ్ చేయాలి. డెడ్ లైన్స్ ఉండొచ్చు, పర్సనల్ వర్క్స్ కావచ్చు, ఆఫీస్ వర్క్స్ కావచ్చు, ఎనీథింగ్ ఇమీడియట్. కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి బట్ నాట్ అర్జెంట్, పోస్ట్పోన్ చేయొచ్చు, రైట్? కొన్ని అర్జెంట్ ఉంటాయి బట్ నాట్ సో ఇంపార్టెంట్. ఓకే. సో యూ కెన్ డెలిగేట్ దోస్ వర్క్స్ టు అదర్స్. కొన్ని ఉంటాయి నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్, టైం వేస్ట్ పనులు చాలా చేస్తుంటారు. షాపింగ్లు కావచ్చు, ఇంకోటి ఇంకోటి మన టీవీలో చేసే టైంపాస్ కావచ్చు, ఫ్రెండ్స్ చేసే టాక్స్ కావచ్చు, ఇవన్నీ చాలా ఉంటాయి. సో అవి మనం టైంలో బిజీగా ఉన్నాం అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. సో ఈ టైం మేనేజ్మెంట్లో ఏంటి అని అంటే ఇంపార్టెంట్ వాటి మీద ఫోకస్ చేస్తూ మనం మేనేజ్ చేస్తూ ఉంటే ఏంటి అంటే టైంకి అన్నీ చేయగలుగుతాము, లైఫ్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము, వర్క్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ని కూడా. సేమ్ థింగ్ పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఇంకోటి ఏంటి అంటే ఈవెన్ ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ అనుకోండి, సి డేలో హాఫ్ డే ఆఫీస్లోనే ఉంటారు వర్కింగ్, అవునా? సో అక్కడ కూడా ప్రశాంతంగా ఉండడము, ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అనేది. ఓకే. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం ఎప్పుడైతే వస్తుందో కూల్గా ఉండడం కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే. సో అండ్ ఇంకొక ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్ అనుకోండి దీనికి సంబంధించి. సో మదర్ ఆల్రెడీ వర్కింగ్, హౌస్ హోల్డ్ వర్క్ చూసుకోవాలి, ఆఫీస్ వర్క్ చూసుకోవాలి, పిల్లల గురించి కూడా చూసుకోవాలి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న మదరు హస్బెండ్ నుంచి ఎలాంటి సపోర్ట్ కోరుకుంటుంది, హస్బెండ్ ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి ఇలాంటి లేడీస్కి? డెఫినెట్గా అండి, బోత్ ఆర్ వర్కింగ్ అని ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ షేరింగ్ ఇస్ ఎ మస్ట్. ఓకే. కానీ హస్బెండ్స్ ఏమంటారంటే నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చా, చాలా టైర్డ్గా ఉన్నాయి, ఇప్పుడు నా వల్ల కాదు. చాలా. సో ఆమె కూడా ఆఫీస్కి వెళ్ళి వచ్చింది, ఆమెకు కూడా ఆఫీస్లో ప్రెషర్స్ ఉన్నాయి, ఇంట్లో కూడా థింగ్స్ చేసుకోవాలి. బట్ అంత ఈజీగా ఆడవాళ్ళు ఏం చెప్పలేరు, ఇప్పుడు నా వల్ల కాదు, నేను చేయలేను, ఐఎమ్ సో టైర్డ్, ఎగ్జాస్టెడ్, ఇట్స్ ఎ బిగ్ డే అని ఇలాంటి పదాలు వాళ్ళు వాడరు. మగవాళ్ళ నుంచి వచ్చినప్పుడు సరే ఓకే ఆఫీస్ నుంచి లైక్ ఇంకా అక్కడ ఆగిపోతారు. నేను తిని నుంచి హెల్ప్ తీసుకోవాలి అని అడగరు. సో ఏం చెప్పాలంటారు? అడగద్దా, అడగాల, ఏమంటారు మీరు? ఇప్పుడు సిచ్యుయేషన్ బట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలండి డెఫినెట్గా. ఒకప్పుడు లేడీస్ ఇంట్లో ఉన్నప్పుడు, హౌస్ వైఫ్స్గా ఉన్నప్పుడే మనకి ఒక చెప్పేవాళ్ళు అప్పట్లో, కార్యేషు మంత్రి కరణేశు దాసి అని చెప్పేవాళ్ళు, అవునా? ఇప్పుడు అవి ఇద్దరికీ వర్తిస్తాయి. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ లేడీస్. ఓకే. ఓకే, అర్థం చేస్తాయి. ఎందుకంటే సిచ్యుయేషన్స్ హ్యావ్ చేంజ్డ్. ఎస్, ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు. సో ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ ఇద్దరు షేర్ చేసుకోవాలి. మేబీ అది కిడ్స్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈవెన్ కుకింగ్ కావచ్చు. లేడీసే కుకింగ్ చేయాలి, మనకి తెచ్చి పెట్టాలి, లేకపోతే స్విగ్గీలో ఆర్డర్ చేద్దాం. నో, ఇద్దరు కలిసి కుకింగ్ చేసుకోండి, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఓకే, అవునా? ఎంజాయ్ చేయొచ్చు కదా కలిసి, ఒకటే ఐటమ్ చేసుకోండి కలిసి, టుగెదర్. ఆ టుగెదర్నెస్ ఎంజాయ్ చేయొచ్చు. మధ్యలో కిడ్స్ వస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అందరూ కలిసి ఎంజాయ్ చేయొచ్చు లైఫ్. మనకి బిజీ లైఫ్లో దొరికే టైమే చాలా తక్కువ ఉంటుంది. ఆ టైంని మనం రెస్టారెంట్స్కో, ఐఎమ్ నాట్ ఎగెనెస్ట్ ఫర్ దోస్ థింగ్స్. ఎంజాయ్ చేయడం, అవుటింగ్కి వెళ్ళడం ఎగెనెస్ట్ ఏం కాదు. బట్ థింగ్ ఏంటంటే ఎక్కడో ఒకటి లిమిట్ ఉండాలి. సో ఇంట్లో ఎంజాయ్ చేయడం అనేది మొదలు పెడితే ఇల్లు స్వర్గంలాగా అయిపోతుంది. బయట ఎంజాయ్మెంట్స్ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో ఎవ్రీ మూమెంట్, తక్కువే టైం దొరకవచ్చు, కానీ దొరికిన ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా మలుచుకోవాలి. ఫ్యామిలీతో, హస్బెండ్తో, పిల్లలతో. ఇది ఒక్క ఇంట్లో లేడీనే అనుకుంటే కుదరదు, వర్కౌట్ కాకపోవచ్చు. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ ఈ విషయంలో ఒక అవగాహనకు వచ్చి వాళ్ళు కనుక ఇద్దరు షేర్ చేసుకోవడం మొదలు పెడితే ఆటోమేటిక్గా హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చండి. అట్లాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఓకే. సో ఫస్ట్ అయితే అంటే అటు ప్రొఫెషనల్గా, ఇటు పర్సనల్ లైఫ్లో కిడ్స్ మేనేజ్ చేసుకుంటే, హౌస్ హోల్డ్ వర్క్ చేసుకునే వాళ్ళ లేడీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగాలి, నాకు ఇది హెల్ప్ కావాలి అని, చేయించుకోవాలి. అక్కడ స్టక్ అయిపోవద్దు, స్టాప్ అవ్వద్దు, అడగాలండి. మనకేం కావాలో ఎదుటి వాళ్ళకి స్పష్టంగా మనం కమ్యూనికేట్ చేయాలి. దెర్ షుడ్ నాట్ బి ఎనీ కమ్యూనికేషన్ గ్యాప్. నేను అనుకున్నాను, నువ్వు చేస్తున్నావు అంటే మన మనసులో దూరి తెలుసుకోవాల్సిన టైం వాళ్ళకి కూడా ఉండకపోవచ్చు కదా. సో లేడీస్ ఎవరైతే వర్క్ చేసుకుంటూ హౌస్ హోల్డ్ వర్క్
అండ్ అలాగే కిడ్స్ గురించి జాగ్రత్త పడుతున్నారో మీ పార్ట్నర్ని మీరు మొహమాటం లేకుండా చక్కగా అడగండి. సో ఎలా అడగాలో కూడా చెప్పారు రామసీత గారు. సో ఆ ఫార్ములా ఫాలో అయిపోండి, హ్యాపీగా మీ పిల్లలకి మీరు రోల్ మోడల్ అవ్వచ్చు. సో ఇలాంటి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్.